వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోని టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ కంటే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మనే బెస్ట్ అని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ముగ్గురిలో సారథిగా వ్యూహాత్మకంగా రోహిత్ వ్యవహరిస్తాడని యష్ పేర్కొన్నాడు. గత 2 దశాబ్దాలుగా ధోని, కోహ్లీ, రోహిత్లు భారత జట్టుకు సారథులుగా ఉన్నారు. ఈ ముగ్గురి కెప్టెన్సీలో అశ్విన్ ఆడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2-3 విషయాలు అద్భుతం. హిట్మ్యాన్ సారథ్యంలో జట్టు వాతావరణం చాలా బాగుంటుంది. వ్యూహాత్మకంగా రోహిత్ ఎంతో బలవంతుడు. ఈ విషయంలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ కూడా బలవంతులే, కానీ రోహిత్ కాస్త ముందుంటాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉంటే ఎనలిటిక్స్ టీం కోచ్లతో కలిసి రోహిత్ ప్రణాళికలు రూపొందిస్తాడు. బ్యాటర్ బలహీనత ఏంటి, బౌలర్కు ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చర్చిస్తాడు. అదే అతని బలం. ప్లేయర్లకు 100% మద్దతుగా ఉంటాడు. నా కెరీర్ మొత్తం ఈ ముగ్గురు కెప్టెన్సీలోనే ఆడాను అని చెప్పాడు. అయితే అశ్విన్ ఇప్పటి వరకు భారత్ తరపున 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. 2010లో అరంగేట్రం చేసిన యష్ టెస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఉన్నాడు. ఇక ఎంఎస్ ధోని 2007 నుంచి 2016 వరకు టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 ఫార్మాట్స్లో కలిపి 332 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా 178 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. 2013 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 213 మ్యాచ్ల్లో 135 విజయాలు అందుకుంది. అయితే 2022లో పూర్తి స్థాయి పగ్గాలందుకున్న రోహిత్ శర్మ భారత జట్టుకు 126 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేయగా 93 గెలిచింది.